నమస్తే. ఈరోజు మనం ఒక ఘోరకలి ఈ సంవత్సరంలో జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం మధ్యాహ్నం 1:32 నిమిషాలకు టేకాఫ్ అవ్వడము, టేకాఫ్ అయిన 30 సెకండ్లలో అక్కడే కూలిపోవడము. ఆ కూలిపోయింది ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద. ఆ హాస్టల్లో భోజనం చేస్తున్న దాదాపు 30 మందికి పైగా స్టూడెంట్స్ చనిపోవడము, ఫ్లైట్లో ఉన్న 242 మందిలో చనిపోవడము, ఫ్లైట్లో ఉన్న మందిలో ఒకే ఒక్క వ్యక్తి బ్రతకడము. అతను కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి రావడం జరిగింది. అతను విశ్వాస్ కుమార్ రమేష్ గారు. ఈ 242 మందిలో సీఎం గారు, గుజరాత్ ఎక్స్ సీఎం గారు విజయ్ రూపానీ గారు ఉన్నారు. ఎవరు మిగలలేదు. ఆ తర్వాత మన నాయకులు, రాజకీయ నాయకులు ఫోటోషూట్లు కూడా నిర్వహించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరకలి. దీన్ని చూసినప్పుడు ఒక వింత ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. నేను పోయిన సంవత్సరం సెప్టెంబర్ 18న వాంపల్లికి వెళ్లడం జరిగింది. అక్కడ ధరణీపతి గారు, వీరు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వారి పొలం వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ నా స్నేహితుడు వెంకటగిరిలో నా స్నేహితుడు శివ గారు అక్కడికి రావడము, మనం ఉన్న చోట ఒక ఏరోప్లేన్ ఇక్కడ దిగిందని చెప్పాడు. ఆ చెప్పే ముందర ఆ రోజు జరిగిన రోజు ముందు రోజు నాకు కల వచ్చింది. మన ఊర్లో విమానం పడింది అనే కల వచ్చింది. వాళ్ళ అమ్మతో చెప్పడం జరిగింది. ఇది వచ్చిన మరుసటి రోజు అక్కడ విమానం కూలింది. అదే రోజు నాకు ఒక లింక్ షేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అది అక్కడే ఉన్నది, పార్ట్ బై డిస్మాంటిల్ చేయడం జరిగింది అనే విషయాలని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు మీకు దీని వివరంగా చెప్పదలుచుకున్నాను. 1993 నవంబర్ 15న మద్రాసు నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఇండియన్ ఎయిర్లైన్స్ IC440 అనే విమానం బయలుదేరింది. దాంట్లో మన మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఉంది. దాని పైలట్ కెప్టెన్ రామ్ పి బల్లా గారు. వీరు అప్పటికే 17,500 గంటలు నడిపారు విమానాల్ని. ఎప్పుడైతే 6 గంటల 15 నిమిషాలకు మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం 46 నిమిషాల్లో, అనగా 7 గంటలకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి జీరో విజన్, అందులో పూర్తి దట్టమైన పొగమంచు. సో ఇక్కడ వారు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ATC వాళ్ళు అనుమతించలేదు. బీదర్ వెళ్ళాలంటే అక్కడ బెల్లీ ల్యాండ్కి అనుమతించలేదు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఫ్లాప్స్ ఓపెన్ చేస్తారు ల్యాండ్ అయ్యేటప్పుడు, ఈ ఫ్లాప్స్ మళ్ళా ముడుచుకోలేదు. ఈ ప్రాబ్లం తలెత్తింది. సో ఆర్పి బల్లా గారు తిరిగి మద్రాస్కి తిప్పారు. ఈ ప్రయాణంలో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో నడపడం జరిగింది. దీనివల్ల ఫ్లైట్లోని ఫ్యూయల్ అంతా ఖర్చు అయిపోయింది. తిరుపతిలో ల్యాండ్ అయ్యేదానికి కూడా ఫ్యూయల్ లేకుండా పోయింది. వారి అనుభవంతో వెంకటగిరి వద్ద ఒకవైపు తిరుమల శేషాచల కొండలు అంటే తూర్పు కనుమలు, ఒకవైపు చెరువులు, వరి నాట్లు, వరి పొలాలు ఉన్నాయి. ఈ విమానాన్ని మద్రాసు వైపు మళ్లించారు హైదరాబాద్ నుంచి. మళ్ళా ఇది యాక్చువల్గా హైదరాబాద్లో దిగి ఢిల్లీకి వెళ్ళాలి. ఈ మద్రాసుకు వెళ్ళే తిరుగు ప్రయాణంలో ఫ్లాప్స్ ప్రాబ్లం ఇవ్వడం వల్ల ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అయింది. తక్కువ ఆల్టిట్యూడ్ మరియు తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల. ఇది ఇలా ఉండగా తిరుపతికి చేరుకోవడానికి కూడా ఫ్యూయల్ అయిపోయింది. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలి. ఒకవైపు కొండలు, ఒకవైపు చెరువులు, ఒకవైపు వరి నాట్లు. ఇతను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈ వరి పొలాల్లో దించడం జరిగింది. 30 సెకండ్లలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతుందని అనౌన్స్ చేశారు. ఇది తూర్పు కనుమల ప్రాంతము. ఈ మద్రాసు, రాయలసీమ ప్రాంతాలు తిరోగమన ఋతుపవనాలలో వర్షాలు పడతాయి. అప్పుడు వరి నాట్లు వేయడం జరుగుతుంది. ఇతను పైలట్ గారు చాలా చాకచక్యంగా వరి పొలాల్లో దించడం జరిగింది. ఒకవైపు పెద్ద బండ ఉంటుంది. ఆ బండకు ఢీ కొట్టినా కూడా మొత్తం అంతా ఇదైపోతుంది. మిగిలి ఉన్న ఫ్యూయల్ కూడా వదిలేశాడు గాలిలో. ఎందుకంటే దిగ్గానే ఫైర్ అటాక్ కాకుండా. దీనివల్ల ఫైర్ అటాక్ కాలేదు. మొత్తానికి కొంచెం స్ట్రగుల్ అయినా కూడా సేఫ్ ల్యాండింగ్ జరిగింది. అందరూ క్షేమంగా బయటపడ్డారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? రామానాయుడు గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి కూతుర్లు బాలకృష్ణ, ఇంకా SV కృష్ణారెడ్డి గారు, సుచిత్ర గారు, బాపు గారు, కోడి రామకృష్ణ గారు, ఇంకా ఇట్లా 64 మంది మన ఫిల్మ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ క్షేమంగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా బయటపడడము ఒక పెద్ద వింత. 262 మందిలో ఇంక్లూడింగ్ 12 మంది విమాన సిబ్బంది, 3 పిల్లలు,
అడల్ట్స్. దీంట్లో ఎక్స్ సీఎం మరి చెన్నారెడ్డి కూతురు మనవరాలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇన్ప్లాంట్ సైట్స్ ద్వారా ఒక్కొక్కరు కిందికి దిగారు. దిగాక ట్రాక్టర్ల మీద, బస్సుల మీద, కార్లలో తిరుపతి చేరుకోవడం జరిగింది. కొంతమంది బస్సు పెట్టి అందరినీ మళ్ళీ చెన్నైకి పంపించారు. మరుసటి ఫ్లైట్ కి వీళ్ళు టికెట్లు అందించి మళ్ళీ ఇక్కడ సురక్షితంగా చేర్చారు హైదరాబాద్ కి. ఇది ఆ తర్వాత 3 సంవత్సరాలు అక్కడే ఉన్నింది. పార్ట్ బై పార్ట్ డిస్మాంటిల్ చేసుకుని తీసుకెళ్లిపోవడం జరిగింది. అక్కడ పంట నష్టం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన పంట నష్టం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఒక్కరికి కూడా ఎటువంటి ఇంజురీ లేకుండా జరగడం. ఆ తర్వాత కోర్టు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందే ఈ పైలట్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అంతకు ముందు మన తెలుగు వాళ్ళంతా ఈ పైలట్ ని చెన్నైలో తాజ్ కోరమండల్ హోటల్లో సత్కరించడం జరిగింది. ఆ తర్వాత సస్పెండ్ చేసిన విషయం తెలుసుకొని మళ్ళా వీళ్ళు ఇండియన్ ఎయిర్లైన్స్ ను కోరారు. సస్పెండ్ అయిన ఎంతో మందిని ప్రాణాలు కాపాడిన ఆర్పి బల్లా గారిని మళ్ళా విధుల్లోకి జాయిన్ చేసుకోవాలి అనేసి కోరారు. మరలా సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతము.